రోడ్డు మధ్యలో ఉంది కరెక్ట్గా. లేడీస్కి లెఫ్ట్ ఉన్నా, రైట్ ఉన్నా, బ్యాక్ ఉన్నా, ఫ్రంట్ ఉన్నా, ఎటు సైడ్ ఉన్నా మనకే ప్రాబ్లం. సో మెయింటైన్ సమ్ డిస్టెన్స్ when the female rider is going on the road. Ooh. ఓరి నా ఎల్బోడో, ఇండికేటర్ లేదు, ఏమీ లేదు. ఇట్లా చెప్పేస్తాడు కటింగ్లు ఒక్కొక్కరు. ఇక్కడ నుంచి వావ్, ఇక్కడ 290 కిలోమీటర్స్ అయితే ఉంది. నాలుగు ఫుల్ ట్యాంక్ ఉంది కాబట్టి ఇఫ్ ఎవ్రీథింగ్ గోస్ వెల్ మనం కొట్టించాలి పని ఉండదు. బట్ మధ్యలో కొట్టించుకోవాలనుకో, ఎందుకంటే జస్ట్ ఒక 11 లీటర్ కెపాసిటీ ఇది ఫ్యూయల్. సో let's start the ride. Hello guys, welcome back to the channel. And for the first time మనం లాంగ్ రైడ్ వెళ్ళబోతున్నాం. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ లాగ్ అని చెప్పుకోవచ్చు ఇది నాకు లాంగ్ రైడ్కి. ఇప్పటి వరకు గ్రూప్ రైడ్స్ కూడా చెప్పుకుంటే ఈసారి కంప్లీట్ సోలో రైడ్ అయిపోతుంది. అండ్ నైట్ ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ చేపించేసాను. ఇట్స్ రియల్ టు ఎక్స్పెన్స్ యాక్చువల్లీ. ఇట్స్ లైక్ మేబీ 160 పడినట్టుంది లీటర్కి XP 100. సో మన ఈరోజు వెళ్ళిపోయే డెస్టినేషన్ విజయవాడ ఆర్ గుంటూరు, డిపెండ్స్ ఆన్ ఇట్, నాట్ షూర్. మనమైతే బండి కోల్డ్ స్టార్ట్కి పెట్టేసాం. హియర్ ఇస్ అవర్ లగేజ్ ప్యాక్. ఉంటుందని అనుకుంటున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. మొత్తం 3 పెట్టాను బంజీ కార్డ్స్. యాక్చువల్ లాస్ట్ టైం ఏంటంటే ఇది మొత్తం ముందుకు వచ్చేస్తుంది అనమాట లగేజ్ మొత్తం. సో ఇంతసారి కొంచెం గట్టిగా ట్రై చేశాను. సో మొత్తం 3 పెట్టాను. ఇది ముందు రాకుండా చాలు, ఎందుకంటే ఆల్రెడీ నాకు బ్యాక్ ప్యాక్ ఉంది. మళ్ళీ ఇది కూడా అంటే నాకు వల్ల కాదు. ఓకే గాయస్, టైం అయితే 5:50 అవుతుంది. అండ్ మనైతే అవుట్స్కట్కి వచ్చేసాం. లిటరల్లీ చెప్తున్నా కదా, పిచ్చ ప్యాక్ అయిపోయినాయి చెప్పాలంటే. లిటరల్లీ ఇలా పోతుంటే అమ్మో భయానక్ చలి. సైడ్కి ఆపాను, ఒకసారి లగేజ్ చూస్తున్నా చెప్పేసి. లగేజ్ అయితే సేఫే. ఇంకా 250 కిలోమీటర్స్ అయితే ఉంది విజయవాడకి. చూపించిన 4 hours 25 minutes చూపిస్తుంది. బట్ ఒక అవసరం థింగ్ చెప్పంటారా, చూసాను 2 సారి. లిటరల్లీ 38 మైలేజ్ వచ్చింది. సో 91 టాప్ స్పీడ్ మెయింటైన్ చేశాను. సో 38 మైలేజ్ యావరేజ్గా. లెట్స్ సీ ఆన్ ద వేలో ఇంకా ఎంత మైలేజ్ తెలీదు. లెట్స్ చెక్ దట్ అవుట్. మొత్తానికి అయితే డైలైట్ అది వచ్చేసింది. సో ఇంకా వరి అవ్వాల్సిన పని ఉండదు. ఇందాక నా అసలు ఎర్లీ మార్నింగ్ వస్తుంటే చలికి వణుకుతూ ఉండే అసలుకి. లిటరల్లీ చెప్తున్నా కదా, ప్యాక్ అసలుకి ఒక రేంజ్ చలి అయితే ఉంది. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ ప్లానింగ్ టు గో విజయవాడ ఆర్ సమ్వేర్ ఎల్స్ ఎనీవేర్, ఎర్లీ మార్నింగ్ పెట్టుకోబోకండి. ఎంత రేంజ్ ఉందంటే అసలు లిటరల్లీ అసలు హైవే మీదకి వస్తే చాలు వాసిపోతుంది. ఊహూ. సో హియర్ కమ్స్ ద ఫస్ట్ టోల్ గేట్.
వాళ్ళు గోయింగ్ విజయవాడకి రూట్ లేదా ఫస్ట్ టోల్ గేట్ అనమాట. ఇది టచ్ పోవాలి మనం తెలిసే ఇంకా, ఎందుకంటే అటుపక్క ఆంధ్ర పోవాలంటే ఇంక ఇదే ఫస్ట్ టోల్ గేట్. ఇది మళ్ళీ కనిపించాడు షెట్. ఫక్. బై మిస్టేక్ పక్క వచ్చేసాను. మనకైతే అక్కడ ఒకరు కనిపించాడు, వాడు వ్లాగర్ అనుకుంటా. లైక్ అతని క్యాప్ కూడా మిక్కీ మౌస్ క్యాప్, అన్విన్ హెల్మెట్ అనమాట, మిక్కీ మౌస్ హెల్మెట్. వి డోంట్ నో హూ ఈజ్, బట్ ఐ గెస్ హీ ఈజ్ అ వ్లాగర్ యాజ్ వెల్. కెమెరా చూశాను, సో విల్ సీ. సో మార్నింగ్ వైబ్స్ లిటరల్లీ. అయితే ఆ ఫాగ్ చూడండి ఒకసారి, ఇంకా ఫాగ్ అయితే పోలేదు. అండ్ నేనైతే అసలు జాకెట్ లోపల మళ్ళీ ఇంకో జాకెట్ వేసాను, బికాజ్ ఆ రేంజ్ ఉంది. సో పైన అయితే ప్రాబ్లం లేదు కానీ, బట్ నేను నార్మల్ ప్యాంటే చేశాను అనమాట, రైడింగ్ ప్యాంట్ ఏమీ లేదు. అండ్ అప్పటికి నీ గార్డ్స్ తీసుకున్నాను, బట్ అందుకే అనుకుంటే ఇంకా మేబీ రైడింగ్ ప్యాంట్ తీసుకున్నా కూడా చలి గట్టి కొట్టేలాగా ఉంది లెగ్స్కి. సో వీ హ్యావ్ కవర్డ్ ఆల్మోస్ట్ 72 ఐ గెస్. ఆ టోల్ గేట్ వచ్చి ఫస్ట్ టోల్ గేట్ వచ్చి 72 కిలోమీటర్స్ అయితే ఉంది. లైక్ ఫ్రమ్ మాదాపూర్ టు ఫస్ట్ టోల్ గేట్ 72 కిలోమీటర్స్. రోడ్ అయితే మంచిగా ఉంది కానీ, బట్ అక్కడక్కడ పోర్టల్స్ ఉన్నాయన్నమాట, ఐ గెస్ డ్యూ టు హెవీ వెహికల్స్. ఏంటంటే లిటరల్లీ మనం ఫాస్ట్గా పోదాం అనుకుంటాను, ఇంకంతే అక్కడ కరెక్ట్గా అన్ని పోర్టల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట వరుసగా, అంతే అయిపోయినట్టే గాయాబ్. సో నేనైతే ఇంకా నయ్యం మేబీ ఒక 80 స్పీడ్ పెట్టేసాను కాబట్టి ఐ క్యాన్ హ్యాండిల్ దట్ స్పీడ్. సో ఎలాగోలా సెట్ అయిపోయింది. ఇంకేజ్ కనుక హై స్పీడ్ ఉంటే మాత్రం ఆ పోర్టల్స్ దగ్గర గట్టి దిగిపోయేది లిటరల్లీ, ఎల్బీ నగర్ సైడ్ కానీ లేకపోతే మొత్తం అంతా కూడా. అది ఇంకా నాకు తెలిసి ఎప్పటికీ కవర్ చేయడం వీళ్ళు, నేషనల్ హైవే అథారిటీ. ఏం చేస్తారో నాకు తెలీదు, అంత కళ్ళు మూసుకుంటారో నిద్రపోతారో తెలియదు కానీ అడంతలా ఉన్నా కానీ రోడ్ ఇష్యూస్, బట్ నో వన్ కేర్స్. Wow, 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 wow. Sunrise. So we are at Gollaipalli something పేరు ఏదో ఉంది, ఊరి పేరు గోపాలపల్లి. యా, సో వేర్ అట్ గోపాలపల్లి, ఆల్మోస్ట్ నార్కెట్పల్లి హైవే అనమాట. ఆల్మోస్ట్ నార్కెట్పల్లి సర్కిల్ దగ్గర ఉన్నాం. సో ఈడ సన్ రైజ్ కొడుతూ ఉంటే రోడ్డు మీద మొత్తానికి కాసేపు సైడ్ కాపాలనుకుంటున్నాయి అయితే లిటరలీ, ఎందుకంటే మొత్తం బాడీ అంతా ఫుల్ కోల్డ్ అయిపోయింది. ఈవెన్ గ్లవ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా కంప్లీట్ అసలు చల్లగా అయిపోయినాయి చేతులు కూడా. यो डोगेश भाई, साइड 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 बो, साइड 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 निकल देंगे. మళ్ళీ గుద్దుకుని వస్తాయి.
ఈయనమ్మ బుద్ధినొత్తవే. మరో డ్యామేజ్ అట్టు దీనికి. ఓకేలే, పక్క వచ్చింది. అది రోడ్ పక్క వచ్చి కంప్లీట్ రోడ్ మళ్ళీకి వచ్చేస్తుంది కంప్లీట్గా. డ్యామేజ్ అయినట్టుంది. అమ్మా పాపం డాగ్ ఆల్రెడీ డ్యామేజ్ అయినట్టుంది, కంప్లీట్గా ఏదో ఇష్యూ అయినట్టుంది. తగిలినట్టుంది సంథింగ్ ఏదో, దానికి కొంచెం బ్లడ్ కూడా కారుతుంది లైట్గా అక్కడ. బట్ ఓకే, ఇట్ ఈస్ ఫైన్ నౌ. ఓ వా 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 వా, లుక్ ఎట్ దట్ బ్యూటీ. సన్ రైజ్ ఫైనల్లీ. Or someone else. Sure. ఎటు వెళ్తున్నారు? ఎటు వెళ్తున్నారు? ఎక్కడికి? త్రినాథ్. సైడ్ హాస్పిటల్. త్రినాథ్ ఐడియా చూద్దాం. సరే యా. వావ్ 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 వావ్, ఒకసారి చూడండి, రోడ్డు మొత్తం వెళ్ళి గ్లో అయిపోతుంది కంప్లీట్గా ఆ సన్ రైజ్కి. అందుకే మార్నింగ్ రైడ్స్ ఆర్ ఇట్స్ డిఫరెంట్. అంటే ఇదే అనమాట. దట్టు ఆ సిటీలో అంటే ఇంకా ఓవరాల్ ఎక్కితే బాగుంటుంది. బట్ హైవే ఎక్కినామంటే మాత్రం ఒక్కసారి చూడండి, ఆ వ్యూ ఒక్కసారి చూడండి, మైండ్ బ్లోయింగ్ యాక్చువల్లీ. బ్లూ స్కై అండ్ the red glowing sun. This it's different, really different. యాక్చువల్లీ ఇందాక మీట్ అయిన పర్సన్ ఏంటంటే ఖమ్మం వెళ్తున్నారు, ఆ ఫ్రెండ్ మీట్ అవ్వడానికంట. సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నారు. దట్స్ గుడ్ కంపానియన్ యాక్చువల్లీ. ఇలా ఒకరు వెనకాల ఉంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే అసలు ఆ టైమే తెలియదు చెప్పాలంటే. ఈ కొండ ఏంది, ఎంత ఉంది. ఇదేదో న్యాచురల్ ఫామ్ మీద కొండలా ఇదే, ఎవరో బిగిచుంటుంది కొండంతా కూడా. కొర్లపూట్ సెకండ్ టోల్ గేట్, 127.7 kilometers. వావ్. టైమ్ ఈజ్ 7:36. సో మనం స్టార్ట్ అయింది ఒక 5:10 స్టార్ట్ అయ్యాం. సో సెకండ్ టోల్ గేట్ రీచ్ అయ్యాం అండ్ 160 kilometers లెఫ్ట్ స్టిల్. ఆల్మోస్ట్ మనం ఒక ఆల్మోస్ట్ ఒక హాఫ్ డే కవర్ చేసాం అనమాట, ఆల్మోస్ట్ హాఫ్. సో ఎట్లా వేసుకున్నా కానీ ఒక మేబీ 2 hours అయింది స్టార్ట్ అయిపోయి. ఒక 2 hours, ఒక 2.5 hours ఇంచుమించుగా. ఈ బ్రిడ్జ్ ఏదో బాగుంది. సూర్యాపేట్ 9 kilometers,
సో నేనైతే టీ అక్కడ ట్రై చేద్దాం అనుకున్నా సూర్యాపేటలో. సూర్యాపేట సైడ్ అక్కడ ఏదో సంథింగ్ రెస్టారెంట్స్ ఉంటాయి కదా. రోడ్ డైవర్షన్ చాలా ఉన్నాయి ఇక్కడ. వంద వేలు చాలా డైవర్షన్స్ అయితే ఉన్నాయి. సో మేక్ షూర్ టు గో ఇన్ లిమిటెడ్. నేను యూటర్న్ తీసుకోవాలా? అబ్బో దగ్గర ఉన్నది యూటర్న్ అయితే నో ఇష్యూస్. దూరం బాగుపడదు కానీ దగ్గరే ఉంది కాబట్టి సో ప్రాబ్లం లేదు. హైదరాబాద్లోనే అనుకున్న యూటర్న్స్ ఏడ కూడా పెట్టారు యూటర్న్స్. हम खाना नहीं है तो बदल सकता, लेकिन टी नहीं है तो बदल नहीं सकता. So I need a good tea with of course the sun is awesome. ఎండగానుంది కాబట్టి కాసేపు ఆ ఎండలో అలా నుంచొని జాకెట్ తీసి అలా ట్రై చేస్తే బెటర్. కొంచెం బాడీ కొంచెం వేడెక్కింది. ఓకే గాయస్, మనమైతే కోదాడ దాకా వచ్చేస్తాం. కావచ్చు ఇప్పుడు నా నోట్లో ఛాయ్ అయితే పర్లేదు. ఏందో మంచి టీ ట్రై చేద్దామంటే అన్ని చోట్ల కూడా కొంచెం తేడాగా అనిపిస్తుంది నాకు ఎందుకో. ట్రై చేయాలా వద్దా అని. సో ఛాయ్ లవర్స్ ఎవరైనా కానీ మంచి ఛాయ్ కోరుకుంటారు ఈ టైంలో. బట్ నాకెందుకో ట్రై చేద్దామంటే భయం వేస్తుంది ఎక్కడ ట్రై చేద్దామన్నా కానీ. సో వేర్ ఎట్ కోదాడ అండ్ టిల్ నౌ జస్ట్ కవర్డ్ 188 kilometers అండ్ ఫ్యూయల్ రేంజ్ ఇంకా 150 దాకా వచ్చింది అనుకో. 124 అంటే ఎందుకో కొట్టిస్తాను. మేబీ కొంచెం 50 కొట్టించేస్తాను మళ్ళీ ఫ్యూయల్ అప్. సో మనకి ఇంకా లైక్ 98 kilometers అయితే ఉంది ఇక్కడ నుంచి విజయవాడ. చూపించడం ఇంకా 1.5 minutes చూపిస్తుంది. యాక్చువల్లీ నేనేంటంటే లైక్ కంప్లీట్ ఒక 100 అంతే అదరు 100 నియర్ బై మ్యాక్స్ పెట్టుకున్నాను అనమాట. అందుకే మెల్లగా వస్తున్నా. సో నా కూడా కొంచెం ఫ్యూల్ రేంజ్ వస్తుందని చెప్పేసి యావరేజ్ మైలేజ్ ఇప్పుడు మైలేజ్ ఎప్పుడు చూసుకోలేదు. బట్ కరెక్ట్గా మంత్ ఎండ్ అవ్వడంతో నా ఇంకా బడ్జెట్ కూడా చాలా తక్కువ ఉంది. సో ఇంకా వేరే ఆప్షన్ లేక అన్నీ కూడా మైలేజ్ చూసుకుంటూ పోతున్నాను ఒక యావరేజ్ మైలేజ్ వచ్చేలాగా. సో ఫార్ నా బండి అయితే మంచిగా ఇస్తుంది మైలేజ్. బట్ తర్వాత ఎలా విజయవాడ ఎక్కిన తర్వాత టోటల్ ఎంత మైలేజ్ చెప్తాను క్లియర్ కట్గా. అండ్ ఆల్రెడీ నేను నైటే కొట్టించాను అనమాట ఫ్యూయల్ ఆ XP 100 డైరెక్ట్గా. సో విల్ చెక్ హౌ మచ్ మైలేజ్ ద XP 100 పెట్రోల్ గివ్స్ ఫ్రమ్ ఇండియన్ ఆయిల్. టూ కాస్ట్లీ అబ్బా, చెప్తున్నా కదా ఫ్యూయల్ మరీ కాస్ట్లీ ఉంది. మెయిన్గా ఇండియన్ ఆయిల్ అనుకుంటా. బట్ అది వర్తా కాదా అనేది నేను విజయవాడ వెళ్ళే వరకు అయితే ఏం చెప్పలేను. ఎందుకంటే నాకు ఎంత మైలేజ్ నాకు ఐడియా ఉంది. బట్ నేనైతే ఒక మిడ్ రేంజే కొట్టాను. మ్యాక్స్ ఒక 110 పోయితేమో అంతే. మ్యాక్స్ 110 పోయినట్టు అంతే. అది మరి ఎక్కువ కొట్టలేదు స్పీడ్. లెట్స్ సీ. మనకేంటంటే మైలేజ్ కావాలన్నప్పుడు స్పీడ్ మీటర్ కాంప్రమైజ్ అవ్వాలన్నమాట. సో తప్పట్లేదు, స్పీడ్ మీటర్ కొంచెం కాంప్రమైజ్ అయ్యాను. లేదంటే ఈ పార్టీకి నేను విజయవాడకి వెళ్ళిపోయేటండి ఎప్పుడో. ఫస్ట్ అయితే నాకు టీ కావాలి ఎక్కడైనా మంచి. ఓకే, విజయవాడ 95, ఖమ్మం 37 kilometers ఫ్రమ్ లెఫ్ట్ హియర్. ఇక లెఫ్ట్ పోతే ఖమ్మం అనమాట. 37 kilometers.
నాది ఇంకా 95 పోవాలా. ఫ్యూయల్ రేంజ్ 121 ఉంది. ఓకే, నాకు తెలిసి ఫ్యూయల్ విజయవాడలో కొట్టించు అనుకుంటున్నా. బట్ చూద్దాం, ఎందుకంటే కంప్లీట్ మీటర్ మీద డిపెండ్ అవ్వలేను. కొంచెం బార్స్ తగ్గినప్పుడు రెడ్లోకి వచ్చినప్పుడు అప్పుడు నేను కొట్టించేస్తాను. ఎక్కడ పడితే అక్కడ, ఎక్కడ దొరికితే అక్కడ. బట్ మ్యాక్సిమం అయితే ఇంటర్నల్ వాళ్ళే కొట్టించుకోవాలి, ఎందుకంటే అడే కొట్టించాను కాబట్టి మళ్ళీ ఇంటర్నల్ వాళ్ళే కొట్టించుకోవాలి. మనం వేరే ట్రై చేసామంటే అక్కడ డెన్సిటీ వేరే ఉంటుంది అనమాట. డెన్సిటీ రేంజ్ కానీ అంతా కూడా. సో మొత్తం మిక్స్ అయిపోయిందంటే కచ్చరా అయిపోద్ది. అబ్బా, తిప్పండి. పక్కన అంబులెన్స్ కూడా ఉంది, ఎక్కేసి వెళ్ళిపోతా నేను. ప్రతిోడు రాంగ్లో తిప్పడమే. వెనక ఎవడొస్తున్నాడు అసలు, ఇది నేషనల్ హైవే సంగతి మర్చిపోయారు వీళ్ళు. ఎన్ని డైవర్షన్లు అసలుకి, బొచ్చు డైవర్షన్. తెలిసి ఇది ఒక 8th డైవర్షన్ అనుకుంటా వరకు, 8th 9th సంథింగ్ కౌంట్ మిస్ అయింది. ఇంకా డబుల్ టచ్ అవ్వలేదు. ఇంకొకటి వచ్చిందంటే డబుల్ టచ్ అయిపోయినట్టే. నేను డైవర్షన్స్ అబ్బూ, ఏదో పెద్దగానే ప్లాన్ చేశారు. అయ్యో చింటూ బాయ్, జర 2 చచ్చిపోతుండే. అది చూసుకోలేదు భయ్యా నేను మాత్రం. ఆ బ్యారిగేడ్స్ లిటరల్లీ చెప్తున్నా కదా, ఇది అస్సలు చూసుకోలే. లేదంటే వెళ్ళి ముద్దు పెట్టామండి బ్యారిగేడ్స్కి. ఎగ్జాక్ట్లీ 213 kilometers ఫ్రమ్ మాదాపూర్ టు విజయవాడ. 213 kilometers. టైమ్ ఈజ్ 8:51. 5:10 5:15 టైం స్టార్ట్ అవుతున్నా నేను. Here it is, toll gate number 3. బైక్ ఉంటే ఇది అదృష్టం. ఏ టోల్ కట్టాల్సిన పని ఉండదు అనమాట. విజయవాడ 45 kilometers ఉంది, బట్ నా ఫ్యూయల్ రేంజ్ ఇంకా 110 చూపిస్తుంది. ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ అంటే 11 liters. అంటే దాదాపుగా అది కవర్ అవ్వగా ఇంకా అడిషనల్గా ఒక 60 ఉంటుంది అన్నది. ఇంకా లైక్ 60-70 అంటే మీడియం చెప్పుకోవచ్చు. అలా మంచిగా వేస్తుంది మైలేజ్. మా బాబోయ్, 300 kilometers. అండ్ ఇంకా హాఫ్ ట్యాంక్ చూపిస్తుంది అక్కడ. నాతో కామెడీ గేమ్లో ఏం చేయట్లేదు కదా. ఏంది అడ్డంగా పెట్టేస్తారు. రోడ్డు మధ్యలో ఉంది, కరెక్ట్గా తగిలితే అంతే ఇంకా నాశనం. టోల్ ప్లాజా 500 meters. ఎన్టీఆర్ స్టాచ్యూ. కీసరా ఏంది ఎన్నున్నాయి? కీసరా, పెండ్యాల, గండిపల్ల. ఏంటి 3? ఒక ఊరికి 3 పేర్లేంది. టోల్ గేట్ నంబర్ 4. ఎగ్జాక్ట్ 240 kilometers. యా, ఎగ్జాక్ట్ 240 kilometers.
అండ్ టైం వచ్చి 9:16 అవుతుంది. స్టిల్ 46 కిలోమీటర్స్ టు విజయవాడ. 57 మినిట్స్ అంట 46 కిలోమీటర్స్కి. ఓకే, ఫైనల్లీ మనం అయితే ఇబ్రహీంపట్నం వచ్చేసాం. ఇది వచ్చేసిందంటే ఇంకా ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్లో 10-20 మినిట్స్లో విజయవాడకి వెళ్ళిపోవచ్చు. అంటే ఒక హాఫ్ అన్ అవర్ మ్యాక్స్. యా, హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోవచ్చు. అండ్ మనం టెల్నో 256 కిలోమీటర్స్ కవర్ అయ్యింది, లైక్ అరౌండ్ 257. ఇంకా 44 మినిట్స్ చూపిస్తుంది 29 కిలోమీటర్స్కి. వావ్, ట్రాఫిక్ ఉందేమో మేబీ. లేడీస్కి లెఫ్ట్ ఉన్నా, రైట్ ఉన్నా, బ్యాక్ ఉన్నా, ఫ్రంట్ ఉన్నా, ఎటు సైడ్ ఉన్నా మనకే ప్రాబ్లం. సో మెయింటైన్ సమ్ డిస్టెన్స్ and the female rider is going on the road. Keep distance 50 feet. అది నీకు కాదు, ఆడబోతుంది చూడు స్కూటీ మీద, ఆమె పెట్టాలి ఆ బోర్డు. స్ట్రైట్ రోడ్ విజయవాడ, రైట్ పోతే గుంటూరు. ఎటు పోదాం, ఎటు పోనే నిన్ను విడిసి నిన్ను ఎటు పోనే. స్ట్రైట్ అయిపోదాం. తమ్ముడు చూసుకోండి తిప్పేటప్పుడు. ఓరి నా ఎల్బోర్డో, ఇండికేటర్ లేదు, ఏమీ లేదు. ఇట్లా తిప్పేస్తాడు కటింగ్లు ఒక్కొక్కరు. పోనీలే, ప్రశాంతంగా ఉంది ఫ్లైఓవర్, అసలుకి ట్రాఫిక్ లేదు, ఏం లేదు. వావ్, వెల్కమ్ టు విజయవాడ. ఫైనల్లీ వి ఆర్ హియర్. చూసి అర్థం కావట్లేదు, కొండ చూస్తే ఇంద్రకీలాద్రి అమ్మవారు ఉన్న ప్లేస్. ఏంది స్లో రన్నింగ్ ఇష్టం పెడుతుందా మీకైనా? అందరూ ఆర్డర్లో పోతున్నారు, ఒక్కొక్కరు అటు ఇటు, ఎవరిని పోనీయకుండా.